సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు నేనైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు యూట్యూబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు యూట్యూబ్ వెనకాల ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, యూట్యూబ్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, అసలు యూట్యూబ్ అనేది క్రియేటర్స్కి ల్యాక్స్లో అయితే మనీ ఇస్తుందా లేదా, యూట్యూబ్కి అంత మనీ ఎక్కడి నుండి వస్తుంది, అండ్ అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు ఎందుకు అంత అమౌంట్ ఇస్తారు యూట్యూబ్కి, అండ్ సిపిఎం అంటే ఏంటి, ఆర్పిఎం అంటే ఏంటి, అండ్ అందరికీ కంటెంట్ క్రియేటర్స్కి ఒకటే అమౌంట్ అనేది వస్తుందా, అండ్ 1 మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళకి రెవెన్యూ ఎంత వస్తుంది, అసలు యూట్యూబ్కి దానివల్ల లాభం ఏంటి, ఇదన్నీ టాపిక్స్ పైన అయితే నేను ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు చాలా వరకు అయితే డౌట్స్ రావచ్చు, లైక్ యూట్యూబ్కి కొంతమంది క్రియేటర్స్కి ల్యాక్స్లో మనీ అయితే ఇస్తున్నా, అండ్ మనీ అనేది ఎక్కడి నుండి వస్తుంది యూట్యూబ్కి, సో ఈ వీడియోస్ అందరు ఫ్రీగానే ఉంటే యూట్యూబ్కి మరి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనేది, ఈ అన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఇలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనకి యూట్యూబ్ అనేది ఫ్రీ ఎందుకు, మనం ఫ్రీగా యూట్యూబ్లోని వీడియోస్ అయితే చూస్తాము, బట్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తాము, కమెంట్ చేస్తాము, అండ్ లైక్స్ ఇస్తాము, చాలా వరకు అయితే మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా తెలుసుకుంటాము. సో దానివల్ల యూట్యూబ్కి లాభం ఏంటి, మరి దానివల్ల యూట్యూబ్ అనేది మనీ ఎలా ఎర్న్ చేస్తుంది, యూట్యూబ్కి మనీ ఎక్కడి నుండి వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ యాడ్స్ రెవెన్యూ అన్నమాట. సో మెయిన్గా మనకి యూట్యూబ్ అనేది అడ్వర్టైజర్స్తో టైఅప్ అయి ఉంటుందన్నమాట. సో వాళ్ళు మనకి యాడ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల యూట్యూబ్కి అనేది మనీ అయితే వస్తుంది. సో మన వీడియోస్లో అయితే యాడ్స్ చూస్తూ ఉంటాం కదా, సో ఆ యాడ్స్ అయితే మనం యూజర్స్ అయితే చూస్తున్నప్పుడు మనకి రెవెన్యూ అనేది అయితే జనరేట్ అవుతుంది. సో అసలు అడ్వర్టైజర్స్ అంటే ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సామ్సంగ్ ఫోన్ ఉందనుకుందాము, సామ్సంగ్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త మోడల్ని అయితే రిలీజ్ చేశారనుకో, వాళ్ళు టీవీలో న్యూస్ పేపర్లో మాత్రమే కాకుండా మనకి యూట్యూబ్లో కూడా యాడ్స్ చూపించాలని అనుకుంటారు. ఎందుకంటే మనకి యూట్యూబ్ అనేది లైక్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేవి హోల్ కంప్లీట్ వరల్డ్ నుండి అయితే యూట్యూబ్ అనేది చూస్తారు కదా. సో అందుకే ఈ సామ్సంగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా కంపెనీస్ వాళ్ళైతే వాళ్ళ ప్రోడక్ట్ని అయితే అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం యూట్యూబ్కి అయితే మనీ కొన్ని క్రోర్స్లో అయితే మనీ ఇస్తారనమాట. సో వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ మోటో ఏంటి అంటే వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్కువ చాలా మందికి చూపించడం అనమాట. సో దానికోసం వాళ్ళు యూట్యూబ్కి అయితే మనీని ఇస్తుందన్నమాట. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ అడ్వర్టైజర్స్ దగ్గర నుండి మనీ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని అయితే ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే వీడియోస్ క్రియేట్ చేస్తారో యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుందన్నమాట. సో ఇలా ఈ అడ్వర్టైజర్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని అయితే సేల్ చేసుకోవడం కోసం, అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం ఈ యూట్యూబ్ వాళ్ళతో టైఅప్ అయి ఉంటారు. సో నెక్స్ట్ యాడ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్లోని ఒక వీడియో అయితే ఓపెన్ చేశారనుకుందాము, మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆ వీడియో స్టార్టింగ్లోని ఒక 10 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ యాడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మనం జనరల్గా అయితే వాటిని స్కిప్ చేస్తూ ఉంటాము. సో ఆ యాడ్స్ అనేవి ఎవరివి, ఆ యాడ్స్ అనేవి ఈ కంపెనీ వాళ్ళవన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్కి మనీ ఇచ్చి ఆ యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట. సో మనం ఎప్పుడైతే ఆ యాడ్ని చూస్తామో అప్పుడు యూట్యూబ్కి అనేది ఆ యాడ్ ద్వారా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట యూట్యూబ్కి. సో ఇలా యాడ్స్ అనేవి వర్క్ అవుతాయి. మరి ఆ యాడ్స్కి వచ్చిన రెవెన్యూ అమౌంట్ మొత్తం యూట్యూబ్ దగ్గరే ఉంటుందా అంటే నో, అక్కడే మనకి క్రియేటర్ ఎకానమీ అనేవి స్టార్ట్ అవుతుంది. సో యూట్యూబ్ అనేది కంప్లీట్ అమౌంట్ అనేది తన దగ్గర అయితే ఉండదు. సో మనం వీడియోస్ మీద వచ్చిన యాడ్ రెవెన్యూలో నార్మల్గా అయితే లాంగ్ ఫామ్ వీడియోస్లో మాత్రమే మనకి అనేవి యాడ్స్ అయితే జనరేట్ అవుతాయి. సో అందులో ఆ యాడ్స్లో వచ్చిన అమౌంట్ అనేది 55% అయితే క్రియేటర్స్కి వెళ్తుంది, అండ్ 45% అమౌంట్ అయితే మనకి యూట్యూబ్కి అయితే వెళ్తుంది. అంటే ఒక వీడియో ద్వారా మనం 100 అమౌంట్ అనేది జనరేట్ అయితే 100 రూపీస్ అమౌంట్ అయితే వస్తే అందులో క్రియేటర్కి 55 రూపీస్ వెళ్తుంది, అండ్ యూట్యూబ్కి అయితే 45 రూపీస్ వెళ్తుంది. సో అందుకే ఎక్కువగా మనకి యూట్యూబ్ సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి కంటెంట్ చేయమని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. బికాస్ ఎక్కువ కంటెంట్, మంచి కంటెంట్ ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి. సో ఎక్కువ వ్యూస్ వస్తే మనకి ఆ వీడియోలో ఎక్కువ యాడ్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట, డిస్ప్లే అవుతుంది. సో ఎక్కువ యాడ్స్ డిస్ప్లే అవుతే మనకి ఎక్కువ అమౌంట్ కూడా జనరేట్ అవుతుంది అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యూట్యూబ్కి ఓన్లీ అడ్వర్టైజర్స్ నుండే కాకుండా వేరే ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉన్నాయి. సో వేరే సోర్సెస్ నుండి కూడా మనీ అనేవి జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ ప్రీమియం అనమాట. ప్రీమియం అంటే ఏంటి అంటే కొంతమంది అయితే యాడ్స్ లేకుండా వీడియోస్ చూడడానికి అయితే ఇష్టపడతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటారు. ఆ సబ్స్క్రిప్షన్లో వచ్చిన డబ్బులో కొంత అమౌంట్ అయితే క్రియేటర్స్కి అయితే వెళ్తుంది అండ్ రిమైనింగ్ అమౌంట్ అయితే యూట్యూబ్కి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఛానల్ మెంబర్షిప్ అనమాట. సో మీ ఫేవరెట్ క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయడానికి మీరు నెలకి కొంచెం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. సో దానిలో కూడా మనకి యూట్యూబ్ అనేది తన షేర్ తను తీసుకొని రిమైనింగ్ అయితే క్రియేటర్స్కి అయితే ఇస్తుంది. సో ఇలా ఛానల్ మెంబర్షిప్ ద్వారా కూడా మనీ అయితే వస్తుంది యూట్యూబ్కి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సూపర్ చాట్ అండ్ సూపర్ థ్యాంక్స్. మీరైతే ఇవి చూసే ఉంటారు కదా యూట్యూబ్ స్టూడియోలో. సో వీటి వల్ల కూడా మనీ అనేవి జనరేట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మీరు లైవ్ చేస్తున్నారు అనుకోండి, లైక్ కంటెంట్ క్రియేటర్స్, అప్పుడు మనకి ఆడియన్స్ అనేవి మనీ అనేది సెండ్ చేయొచ్చు అనమాట, మనీ రూపంలో కానీ స్టిక్కర్స్ రూపంలో కానీ. సో అప్పుడు యూట్యూబ్ అనేది తన సర్వీస్ ఫీజు ఏదైతే యూట్యూబ్కి సర్వీస్ ఫీజు అయితే ఉంటుందో ఆ సర్వీస్ ఫీజు అయితే తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది క్రియేటర్స్కి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనీ అనేది వస్తుంది యూట్యూబ్కి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లైక్ యూట్యూబ్ షాపింగ్ కూడా. సో క్రియేటర్స్ వీడియోస్లలో ప్రోడక్ట్స్ కూడా సేల్ చేయవచ్చు అనమాట. సో వాళ్ళు ప్రోడక్ట్స్ సేల్ చేస్తే యూట్యూబ్కి ఎలా లాభం అంటే ఇప్పుడు ఏదైనా సేల్స్ అయ్యాయి అనుకోండి ఆ ప్రోడక్ట్ ద్వారా, సో ఆ సేల్స్ ద్వారా కూడా యూట్యూబ్కి అయితే రెవెన్యూ వస్తుంది. తన షేర్ తను తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే క్రియేటర్స్కి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇలాంటి ఇన్కమ్ సోర్సెస్ నుండి కూడా యూట్యూబ్కి అయితే మనీ అయితే వస్తాయి అనమాట. సో యూట్యూబ్ అనేది ఖచ్చితంగా తన షేర్ తను తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది క్రియేటర్స్కి ఇస్తుంది అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, అడ్వర్టైజర్స్ యూట్యూబ్కి ఎందుకు అంత అమౌంట్ అయితే ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు, బట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారు, అప్పుడు మీకు ఒక సామ్సంగ్ యాడ్ అనేది వచ్చింది అనుకుందాము. సో మీరు ఏం చేస్తారు, ఆ యాడ్ని చూసి మీరు ఆ ఫోన్ కొనేసారనుకోండి, సో సామ్సంగ్కి ఒక సేల్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఆ యాడ్ చూసే కొన్నారు కాబట్టి మీకు ఆ యాడ్ వల్లనే మీరైతే ఫోన్ కొన్నారు. సో దానివల్ల సామ్సంగ్ వాళ్ళకి ఒక సేల్ అయితే వచ్చింది, అంటే వాళ్ళ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. సో అందుకే కంపెనీస్ ఏం చేస్తారంటే యూట్యూబ్కి యాడ్స్ కోసం కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయితే ఖర్చు చేస్తాయి అన్నమాట. సో అది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, అసలు అడ్వర్టైజర్ యూట్యూబ్కి ఏ విధంగా మనీ ఇస్తాడు అండ్ దేనిపైన బేస్ చేసుకొని మనీ ఇస్తాడు? సో జనరల్గా మనకి సిపిఎం అని ఉంటుంది. సో సిపిఎం అంటే కాస్ట్ పర్ మిలే అనమాట. సో కాస్ట్ పర్ మిలే బేస్డ్ ఆన్ సిపిఎం ఒక 1000 యాడ్ ఇంప్రెషన్స్కి అడ్వర్టైజర్ యూట్యూబ్కి చెల్లించే మొత్తం అమౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్వర్టైజర్ ఒక 300 సిపిఎం పెట్టాడు అనుకోండి, సో 1000 యాడ్ వ్యూస్కి యూట్యూబ్కి 300 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. సో అందులో క్రియేటర్స్కి కొద్దిగా అమౌంట్ అయితే షేర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం సిపిఎం అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు ఆర్పిఎం అంటే ఏంటో చూద్దాము. సో సిపిఎం అంటే జనరల్గా అడ్వర్టైజర్ ఎంత అమౌంట్ చెల్లించాడో యూట్యూబ్కి అనేది అర్థము. బట్ ఆర్పిఎం అంటే క్రియేటర్కి నిజంగా ఎంత అమౌంట్ వచ్చింది అనేది అయితే మనకి ఆర్పిఎం అనేది చెప్తుంది అనమాట. సో అందుకే ఇద్దరు క్రియేటర్స్కి ఒకే వ్యూస్ ఉన్నా కూడా రెవెన్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అది రెవెన్యూ అనేది బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీకైతే డౌట్ ఉండొచ్చు, అందరికీ ఒకే రెవెన్యూ వస్తుందా అని. సో అందరికీ అయితే ఒకటే సేమ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అయితే రాదు. బికాస్ రెవెన్యూ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఆడియన్స్ ఏ కంటెంట్ నుండి చూస్తున్నారు, అండ్ ఏ టాపిక్ పైన అయితే కంటెంట్ క్రియేట్ చేశారు, అండ్ ఎంతమంది యాడ్స్ చూశారు, అండ్ వాచ్ టైం ఎంత, వీడియో లెంత్ ఎంత, అండ్ అడ్వర్టైజర్స్ కాంపిటీషన్ ఎంత. సో వీటన్నిటిపైన బేస్ చేసుకుని అయితే మనకి రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో మెయిన్గా మనకి ఫైనాన్స్, టెక్నాలజీ, బిజినెస్ వీడియోస్, టెక్ వీడియోస్, వీటికైతే సాధారణంగా అడ్వర్టైజర్స్ అయితే ఎక్కువగా ఇన్వెస్ట్ అయితే చేస్తారనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ లేదా మీమ్స్ కంటెంట్స్కి అయితే కొన్నిసార్లు చాలా తక్కువగా రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో అందరికైతే ఈక్వల్ అమౌంట్ అయితే మనీ అయితే రాదు. సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ మనకి అమౌంట్ అయితే జనరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఆడియన్స్ అనేవి ఇండియా నుండి ఎక్కువగా చూస్తే మనకి ఇండియా నుండి చూసే ఆడియన్స్కి అయితే మనకి చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఇఫ్ ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ యూఎస్, యూకే, కెనడా, సో అలాంటి కంట్రీస్ నుండి ఆడియన్స్ ఉంటే మాత్రం సిపిఎం అయితే ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇండియాలో అయితే తక్కువ సిపిఎం ఉంటుంది. సో వేరే కంట్రీస్ నుండి చూసే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు లైక్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే ఎంత అమౌంట్, ఎంత రెవెన్యూ వస్తుంది. సో చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అని అనుకుంటుంటారు. బట్ అయితే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది అయితే ఉండదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన దాన్ని బట్టి సిపిఎం, ఆర్పిఎం, ఇంకా కంట్రీ, ఆడియన్స్ అండ్ యాడ్స్, ఇంకా వాళ్ళు ఏ టాపిక్ పైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, సో వీటన్నిటిపైన బేస్ చేసుకొని అయితేనే మనకి రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుందని అయితే కాదు. సో వాళ్ళకి వ్యూస్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు, బట్ వాచ్ టైం అనేది తక్కువగా ఉండొచ్చు. అండ్ వీడియోని కంప్లీట్గా చూడకుండా జస్ట్ 30 seconds చూసి ఆగిపోవచ్చు. సో అలాంటి వీడియోస్కి అనేది మనకి రెవెన్యూ అనేది తక్కువగా వస్తుంది అనమాట. సో అందుకే ఇద్దరికి ఒకే వ్యూస్ ఉన్నా కూడా రెవెన్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, అసలు యూట్యూబ్కి అసలు లాభం ఏంటి? సో యూట్యూబ్కి చాలా లాభం అయితే ఉంటుంది. సో లాభం లేనిదైతే ఎవరు ఏమైతే చేయరు. సో అలాగే యూట్యూబ్కి కూడా లాభం అయితే ఉంటుంది. అదేంటంటే ఒక క్రియేటర్ అయితే మంచి వీడియో చేస్తాడు అండ్ ఆడియన్స్ ఎక్కువసేపు అయితే చూస్తారు. అడ్వర్టైజర్స్ కూడా యాడ్స్ కూడా వేస్తారనమాట. సో కంపెనీస్కి సేల్స్ పెరుగుతాయి, ఇటు క్రియేటర్స్కి ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ అలాగే యూట్యూబ్కి కూడా రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఇది ఒక విన్ 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 మోడల్ అనమాట. లైక్ వ్యూవర్స్కి కంటెంట్ ఫ్రీగా వస్తుంది అండ్ క్రియేటర్స్కి ఇన్కమ్ వస్తుంది, అలాగే యూట్యూబ్కి ప్రాఫిట్ వస్తుంది అండ్ అడ్వర్టైజర్స్కి కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట. సో అందరికైతే ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా బిజినెస్ స్ట్రాటజీ అనేది అయితే వర్క్ అవుతుంది యూట్యూబ్లో. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ ఎందుకు క్రియేటర్స్కి డబ్బు ఇస్తుందో పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది కదా. సో అసలు యూట్యూబ్ తన దగ్గర నుండి అయితే డబ్బు అయితే ఇవ్వదు. సో అడ్వర్టైజర్స్, ప్రీమియం సబ్స్క్రైబర్స్, మెంబర్షిప్, సూపర్ చాట్స్ వంటి అనేక సోర్సెస్ నుండి అయితే రెవెన్యూ అనేది వచ్చిన ఆదాయం నుండి అయితే సమ్ పార్ట్ అయితే క్రియేటర్స్కి ఇస్తుంది అనమాట. అండ్ అందుకే మంచి కంటెంట్ తయారు చేస్తే వాళ్ళకైతే యూట్యూబ్ కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ అలాగే ఒక రివార్డ్ కూడా ఇస్తుంది. సో ఈ వీడియోస్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఈ యూట్యూబ్ గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video. Let's see you in next video.